వెల్కమ్ టు దృశ్యం న్యూస్. దర్పల్లి మండల కేంద్రంలో గ్రామస్తులు యువకుల ఆధ్వర్యంలో పెహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడికి సమాధానంగా భారతదేశం పాకిస్తాన్పై ఉగ్రవాదులపై జరిపిన దాడి ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదులను 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి కేవలం 23 నిమిషాల్లో శత్రు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసి పాక్ వెన్నులో వణుకు పుట్టించారని మట్టుపెట్టింది. ఈ విజయానికి నాందిగా ఆపరేషన్ సింధూర్ యొక్క విజయోత్సవ ర్యాలీ గ్రామంలో ప్రధాన వీధుల గుండా సాగుతూ భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయ్ యువకులు, గ్రామస్తులు, పెద్దలు, సిబ్బంది, అన్ని పార్టీల నాయకులు, సభ్యులు, ఆశా వర్కర్లు అనేక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय దర్పల్లి మండల ప్రజలకు, సిరికొండ, ఇందల్వాయ్ నుంచి వచ్చిన నాయకులకు పేరు పేరున భారత సైన్యం తరఫున, ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛా వాయువు తీసుకుంటున్నామండి. ఇంత గర్వంగా ఇన్ని వందల వేల మంది దర్పల్లిలో జాతీయ జెండా పట్టుకొని భారత్ మాతాకి జై కొట్టుకుంటూ తిరిగామంటే ఆ బోర్డర్లో ఉన్న సైన్యం వాళ్ళు రక్షణగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత ధైర్యంగా మనం తిరగగలుగుతున్నాం. వారికి ధైర్యం ఎవరు అంటే నరేంద్ర మోడీ. ఇలా నరేంద్ర మోడీ ఒక్కడు కాదు, నరేంద్ర మోడీ బీజేపీ నాయకుడు కాదు, నరేంద్ర మోడీ భారతదేశం సంబంధించిన 140 కోట్ల మందికి ప్రతినిధి, 140 కోట్ల మందికి ఈ సైన్యానికి, భారత సైన్యానికి సర్వాధ్యక్షుడు ఆయన నిర్ణయం. ఆయన చెప్పాడు, నా కాశ్మీర్లో హిందువులను అడిగి అలా 3 నెలల పెళ్ళైంది, భార్య ముందు భర్తను బట్టలిప్పి హిందువా ముస్లిమా చూసి మోల్దారం లేకపోతే ఇంకా కిందికిప్పి చూసి వీడు హిందువు అని చంపిరన్న, భారతీయుడని చంపిరన్న. 50 ఏళ్ళు జీవితంలో కష్టపడి భార్యను తీసుకొని కాశ్మీర్ చూపిద్దాం, ఎండాకాలంలో ఎండలు ఎక్క కొడుతున్నాయని ఒక అన్న పోతే ఆ తల్లి ముందట అన్నను చంపేసుకుంటే నన్ను కూడా చంపుర్రి అంటే ఈ మోడీ చెప్పుకోరన్నాను. నేను ఇవాళ చెప్తున్నా, అరే ఆ మోడీ చెప్పన్న కుక్కల్లారా, పాకిస్తాన్ పేరు ఉగ్రవాదులారా, మోడీ ఏం చేయగలిగిరా? ఇద్దరు నా ఆడబిడ్డలు, ఇద్దరు పైలట్లు 23 నిమిషాలు పాకిస్తాన్ ఉంచ ఓపించారన్న పాకిస్తాన్. అది అన్న భారతదేశం. నీకు నరేంద్ర మోడీ అవసరం లేదురా, నా దేశంలో ఉండిన నా ఆది పరాశక్తి అయినా నా మహిళలు నాలిద్దరని చెప్పి ఇద్దరిని పంపించారన్న. ఇలా దేశం నలుమూలలు ప్రపంచం ఆశ్చర్యపోయింది. కాబట్టి నేను అందరికీ కోరేది ఒకటే, ఎప్పటి వరకైతే నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటుందో ఈ దేశం గట్టిగుంటుంది. ఎప్పటి వరకైతే నరేంద్ర మోడీ సైన్యానికి సర్వ శక్తులు ఇస్తున్నాడో ఈ దేశం గట్టిగుంటుంది. నేను మరొకసారి చెప్తున్నా, యువకులు చాలా మంది ఉన్నారు, సోషల్ మీడియాలో ఉంటున్నారు. దేశ రక్షణ ఎట్లుందో యువకులు సోషల్ మీడియాలో ఉన్నారు, యువకులు కూడా అట్లే. ఇవాళ నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎవడన్నా దేశం గురించి కానీ, మన దగ్గర మన సైన్యం గురించి కానీ, నరేంద్ర మోడీ గురించి కానీ చెడు మాట్లాడితే ఆ ఇద్దరు ఆడబిడ్డలు పైలట్లు పోయి 23 నిమిషాలు చూపించారన్న. సోషల్ మీడియాలో మీరు కూడా ఎవడన్నా కానీ దేశ వ్యతిరేకంగా మాట్లాడి, అది ఏ పార్టీ అయినా కానీ ఈ దేశకు వరికిరాదు, ఈ దేశకు మాట్లాడినోడు మన దేశస్తులే కాదు, మనకు సంబంధించిన పార్టీ కాదు, అది ఏ పార్టీ ఉన్నా సరే వాడిని చీల్చి చట్టాలు చదివితే నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను, ఉగ్రవాదం అనేది ఒకటి కాదన్న జనం.
ఉగ్రవాదం ఏ తల్లికి అన్నం పెట్టదు, ఏ తల్లి కూడా కడుపు నింపదు. ఉగ్రవాదాన్ని అణిచివేశాలి.